మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. రాజంపేట ఎంపీ పివి మితిన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లిలో ఘనంగా వేడుకలు అయితే జరుగుతున్నాయి. స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా బర్త్డే వేడుకలు అయితే నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడ సో ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమాలు, సో ఇక్కడ రక్త దాన శిబిరాలు కూడా జరుగుతున్నాయి. సో మితిన్ రెడ్డి సేవలు కొనియాడుతూ అభిమానులు మన నాయకుడు, మన గర్వం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారనమాట. సో పుట్టినరోజుల వేడుకల సందర్భంగా మదనపల్లి మొత్తం పండుగ వాతావరణం అయితే నెలకొంది. సో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే నిసార్ అహ్మద్ గారు అయితే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారు అయితే ఉన్నారు. సో మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఎలా జరుపుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో, ప్రతి వాడవాడలా ప్రతి చోట వచ్చిందును మన మిథున్ రెడ్డి గారి బర్త్డేను అట్టహాసంగా చాలా గ్రాండ్గా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయనకు ఈ రకంగా ప్రజాస్పందన ఉంది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చినారు. మసీదుల్లో, చర్చిల్లో, అదేవిధంగా దేవాలయాల్లో కూడా ఆయనకు మంచి రావాలా, ఆయన పక్క న్యాయం నిలబడాలా, ఆయన కడిగిన ముత్యంలా బయట రావాలని పూజలు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఏమి అది గమనించాలా. దాని ముఖ్య కారణం ఏమంటే ప్రజలకు ఆయన చేసిండే సేవ. ఏ రకంగా ఆయన సేవ్ చేశారంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీను ఒక రకంగా ఆయన మదనపల్లి కాన్స్టిట్యున్సీని దత్తత తీసుకున్నట్టు, ప్రతి విషయంలో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ నా సొంత కాన్స్టిట్యున్సీ అన్నట్టు ప్రతి విధంగా కూడా ఆయన అన్ని మంచి చెడ్డల్లో ప్రతి దాంట్లో కూడా ఆయన పాటుపడినారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంత నెగిటివ్ వేవ్ స్టేట్ వైడ్ వీచింటే కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఆయనకు మెజార్టీ వచ్చిందంటే ప్రజలకు ఆయన మీద ఎంత అభిమానం ఉంది అనేది ఒక నిదర్శనం. ఇది మనం చూసుకోవాలా. ఇదే హాస్పిటల్లో ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మన శేషా చలపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానికి మాతో పాటు షమీమక్క, చైర్మన్ మనోజ మేడం, అనుష మేడం, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పాల్పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ మాకు ఎంత విధంగా వెల్కమ్ చేస్తున్నారంటే అంత సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఆయన చేసిండే సేవే. ఇదే హాస్పిటల్లో కరోనా వచ్చినప్పుడు అడిగే నాదుడు లేడు ఎవరు. ఆ టైంలో ఆయన వచ్చిందును ఎవరు కూడా ఎవరు తోడలే. సొంత బంధువులు కూడా వాళ్ళ బంధువులను వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ టైంలో నేను ఉన్నానని చెప్పి ఇక్కడ సిలిండర్ల కొరత ఉంటే, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రతిరోజు హైదరాబాద్ నుండి లారీలతో ఇక్కడ తీసేసి కొంచెం వందల ప్రాణాలు కాబడే వ్యక్తి ఆయన. ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎప్పటికీ ఆయన చేసిన సేవను మరవలేదు. అదేవిధంగా ఆయన వచ్చింది ఈరోజు కేంద్రీయ విద్యాలయం తీసుకుని వచ్చినాడు. అదేవిధంగా తిరుపతికి 4 లేన్ రేట్ తీసుకుని వచ్చినారు. అదేవిధంగా అంగళ్ళు వరకు 4 లేన్ రేట్ తీసుకుని వచ్చినారు. అదేవిధంగా వచ్చిందను ఆయన ప్రతి మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చినాడు. అదేవిధంగా ఆయన ప్రతి వార్డుల్లో, ప్రతి దీంట్లో పంచాయత్ హెడ్ క్వార్టర్స్లో కూడా వాటర్ ప్లాంట్స్లు పెట్టించినాడు. సీసీ రోడ్లు వేపించినాడు, బీటీ రోడ్లు వేపించినాడు. విలేజెస్ అంతా డెవలప్ చేసి రోడ్ కనెక్టివిటీ కింద అంతా చేసినాడు. అదేవిధంగా పిఎంఆర్ఎఫ్ గ్రాంట్ కింద కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఆయన ఎవరైనా ఇక్కడ ఇదిగా ఉంటే, డిసీజెస్తో ఉంటే, ఎవరైనా జబ్బులతో ఉంటే వాళ్ళందరికీ అక్కడ నుండి ప్రైమ్ మినిస్టర్ కార్డు నుండి, సీఎం రిలీఫ్ ఫండ్ కార్డు నుండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ప్రజలను ఆదుకున్నాడు. ప్రజలు ఏ రోజు కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆయన మర్చిపోరు. ఈ రకంగా ఉత్సాహంగా ఈరోజు అది చేస్తున్నారంటే ఆయన చేసిండే సేవే. అట్లా చేసిండే వ్యక్తికి అనవసరమైన కేసులు పెట్టేసి ఆయన ప్రజాదరణ ఉంది. ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి తగ్గించేయాలా, ఆయనకి ఎనికి తీసుకుని వచ్చాలా. మీరు పోటీ పడి ఆయనతో సమానంగా చేసే యోగ్యత కానీ మైండ్ కానీ మీకు లేదు. కానీ 100% ఆయన ఎనికి లాగాలనే ఉద్దేశంతో లేనిపోని కేసులు సృష్టించేసి 30,000 కోట్ల స్కామ్ అని లాస్ట్కి ఇప్పుడు 10,000 చెప్పి 3,000కు తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయనకు ఇది చేశారు. ఇంతవరకు కోర్టులో ఏది కూడా సబ్మిట్ చేయగలపోతా ఉంది. మొన్న కూడా ఇంటీరియర్ బెయిల్ కింద ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. తిరిగి ఈరోజు ఆయన సరెండర్ అవుతున్నారు. ఖచ్చితంగా 1 నెల లోపల కడిగిండే ముత్యాల్లా
మాకు ఆ దేవుని మీద ఆ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. 100% ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసిందును తిరిగి మన దగ్గరికి వస్తారు. మేము రెట్టింపు ఉత్సాహంతో ఆయనతో తోడుగా ఉంటాం. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు ఆయన గొడుగు కింద ఉంటాం, ఆయన అండర్లో ఉంటాం, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోతాం. 100% ప్రతి మున్సిపల్ వార్డులు కానీ, ఎంపీ మండల స్థానాలు కానీ, తర్వాత సర్పంచ్లు కానీ కైవసం చేసుకుంటాం. ఆయన వచ్చిన తర్వాత మా ఉత్సాహం ఏందో ప్రజలే చూస్తారు. 100% మేము వచ్చిన ఆయనతో తోడు నీడుగా ఉంటామని చెప్తానుగా మనం చేసుకుంటాం. గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ మిథునన్న గారి జన్మదినం పురస్కరించుకొని మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ కౌన్సిలర్ మధు అన్నగారు, సాయి గారు, నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారములు. ఈరోజు మిథునన్న బర్త్డేని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు నిర్వహించుకుంటున్నారు. ఒక మదనపల్లె కాదు, రాష్ట్రమంతతో ఒక ప్రత్యేక విలువ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి మన మిథునన్న గారు. అతి చిన్న వయసులోనే ప్యానల్ స్పీకర్గా ఉంటూ ప్రజల్లో అత్యంత ఉత్తమమైన స్టేజ్లో ఉంటూ ఈరోజు రాజకీయంగా తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న వ్యక్తి మన ఎంపీ మిథునన్న గారు. అంతేకాకుండా ఈరోజు రాజకీయాల్లో మన రాష్ట్ర రాజకీయాల్లో అత్యుత్తమంగా పాత్ర పోషిస్తున్న వ్యక్తి మన మిథునన్న గారు. ఈరోజు అది ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేని కేసుని క్రియేట్ చేసి లిక్కర్ కేసుని ఈరోజు దాదాపుగా 50 రోజుల పైన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయము? కూటమి ప్రభుత్వంని మేము కోరుకునేది ఒకటే, ప్రజలకి మంచి చేయాలి, మంచి పాలన సంక్షేమం అందించాలే కానీ కక్షపూరితమైన ఆలోచనలతో ఎవరైతే బాగున్నారో రాజకీయ వాళ్ళని జైల్లో పెట్టడము, వాళ్ళని ఇబ్బందులు పెట్టడము ఎంతవరకు న్యాయం కాదు. వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకొని ప్రజలకి మంచి పాలన అందించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మిథునన్న గారి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఆ దేవుడి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీకి మంచి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మిథున్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చిన మా పార్టీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారికి, మా సోదరుడు మా పూజ్యులు ఎక్స్ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి గారికి, మా సోదరి నాతో పాటు 3 సార్లు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, ఈ మదనపల్లి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నా సోదరి షమీమ్ అస్లాం గారికి, అలాగే ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి నా సోదరి మనూజారెడ్డి గారికి, అలాగే మా మదనపల్లి ఇన్ఛార్జ్ మా అక్క అనూషారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాజీ కౌన్సిలర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు మిథున్ రెడ్డి పుట్టినరోజును ఈ రాష్ట్రంలోనే మదనపల్లి పట్టణంలోనే మా నిసార్ అహ్మద్ గారు చెప్పినట్లు ప్రతి మసీదులోన, ప్రతి చర్చిలోన, ప్రతి గుడిలోన, ప్రతి వీధిలోన, ప్రతి వాడిలోన ఒక పండగగా చేసుకుంటున్నారంటే అతని యొక్క స్నేహ స్వభావము, అతను మృదు స్వభావి, పని చేసే దాంట్లో ముందుంటారు, ప్రజలకు అందుబాటులో ఉన్నదానికి ముందుంటారు, సేవ చేసే దాంట్లో ముందుంటారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుస్సాహసానికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణంలో మా పెద్దల ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మిథున్ రెడ్డి గారు అనేకం జరుపుకొని ఈ మదనపల్లి పట్టణానికి, రాజంపేట నియోజకవర్గానికి అనేక మంచి కార్యక్రమాలు చేయవాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు అతనికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు, మదనపల్లి ప్రజలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మిథున్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మదనపల్లిలో అన్ని గ్రామాల్లో, అన్ని పంచాయతీల్లో, మరి ముఖ్యంగా టౌన్లో అంతా కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ క్యాడర్ అంతా కూడా చాలా హడావిడిగా
చాలా అట్టహాసంగా కూడా ఆయన బర్త్డే జరుపుకోవడం జరుగుతోంది. చిన్న వయసులోనే ఆయన 3 దఫాలు ఎంపీగా ఎలక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన కుటుంబానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి ఆధారంలో ఆయన పెంపకంలో మిథున్ రెడ్డి ఈ స్థాయికి ఎదిగినందు వరకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు క్యాడర్లో అంతా కూడా ఒక బాధాకరమైన వాతావరణం కూడా పుట్టినరోజు జరుపుకుంటూ కూడా, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడం అనేది ఆయనకు ఆ కేసులో కూడా ఆయనకి ఏ సంబంధం లేకపోయినా కూడా లిక్కర్ కేసు అనేసి ఏదో ఒకటి కక్షపూర్తికంగా కూడా ఆయన పైన ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా కూడా ఆయన మంచి కడిగిన అనుమతంగా బయట వస్తారు. దేవుణ్ణి మరీ ప్రార్థిస్తూ మిథున్ రెడ్డి గారు ఇంకా ఎన్నెన్నో పదవులు అధిరోహించాలనేసి కూడా కోరుతూ జై జగన్, జై మిథున్ అన్న.